తిరుపతిలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ దేవాలయాల ఎక్స్పోలో గోల్డ్ ఏటీఎం మిషన్ ప్రజలను ఆకట్టుకుంటోంది. వివిధ ఆలయాలు, దేవుళ్లకు సంబంధించిన గోల్డ్ కాయిన్స్ ఏటీఎం నుంచి అందిస్తున్నారు నిర్వాహకులు. టీటీడీకి ఈ గోల్డ్ ఏటీఎంను కానుకగా ఇస్తామంటున్నారు నిర్వాహకులు. తిరుమలకు వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. లైవ్ గోల్డ్ రేట్ ఆధారంగా భక్తులకు బంగారం, వెండి, డాలర్లు పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. అంతర్జాతీయ దేవాలయాల సదస్సు మరియు ఎక్స్పోలో చాలా ఆసక్తికరమైనటువంటి విభిన్నమైనటువంటి ఆలోచనలతో అందరూ కూడా ముందుకు వస్తున్నారు. అలా ఏదైతే ఒక ఏటీఎం అనేది కూడా రూపొందించడం కూడా జరిగింది. హిరణ్యని ఏటీఎం ఏదైతే డాలర్లకు సంబంధించి కావచ్చు, ఆయా ఆలయాలకు సంబంధించి దేవతామూర్తులకు సంబంధించినటువంటి గోల్డ్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పొందడానికి చాలా ఆలయాల్లో కొద్దిగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి లేకుండా ఇలాంటి ఏటీఎం అనేది కూడా ఏర్పాటు చేశారు. సాధారణంగా చాలా చోట్ల అనేది ఉంది. అయితే ఇది ఆలయాలకు సంబంధించి ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఎలా బై చేయొచ్చు అనేది కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది. 10 గ్రామ్స్ కావాలంటే 10 గ్రామ్స్, 5 గ్రామ్స్ కావాలంటే 5 గ్రామ్స్, దేనికి తగ్గట్టుగా అవన్నీ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలా బైక్ నమోదు చేసుకున్న వెంటనే కూడా మొత్తం గోల్డ్ కాయిన్ అనేది కూడా ఈ రూపంలో వస్తుంది. మొత్తం వివిధ రకాల్లో ఈ యొక్క ఆలయాలకు సంబంధించి కూడా ఇక్కడ గోల్డ్ కాయిన్స్ అనేది ఉంది. ఉదాహరణకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలతో కలిగినటువంటి శంకుచక్ర నామాలతో ఒక కాయిన్ అనేది కూడా రూపొందించడం కూడా జరిగింది. అసలు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది అనేది కూడా మనతో మాట్లాడడానికి తయారు చేసినటువంటి వాళ్ళు కూడా నిర్వాహకులు, వాళ్ళతో కూడా మాట్లాడరు. చెప్పండి, ఈ థాట్ అనేది ఎలా వచ్చింది మీకు? ఇప్పుడు ఏమైతుంది అంటే మనము టెంపుల్స్ కి వెళ్తే మతలబ్ వెన్ వి విజిట్ టెంపుల్ వి ఆల్వేస్ వాంట్ టు క్యారీ సంథింగ్ బ్యాక్ హోమ్. అది మాకు కొంచెం చాలా ఇష్టమైన ఒక థింగ్. ఇప్పుడు మనము ఒక ఫొటోస్ కావాలి, లేకపోతే ఒక పెండెంట్ లాకెట్ స్ట్రీట్ నుంచి పర్చేస్ చేసి ఇంటికి వెళ్తాం. ఇప్పుడు వాట్ వీ థాట్ ఈస్ దట్ సంథింగ్ ఆఫ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ షుడ్ బి అవైలబుల్ విచ్ బికమ్స్ లైక్ అ మెమొరేబిలియా వన్స్ వెన్ యూ గో బ్యాక్ ఫ్రమ్ ద టెంపుల్. So we thought of having an ATM that can dispense gold and silver coins of the particular deity of the temple and also other deities as well, whichever the devotee wants to purchase. So we want to install this kind of ATMs inside the temple and let devotees purchase those coins. Like in gold, they can purchase from 0.5 gram onwards till 10 grams, 5 grams. In silver, we want to have it from 5 grams onwards till 20 grams, 30 grams. It is very pocket friendly in that way, and it's also coming from the purest form. So that's what we want to come up with, and that's what we are here at ITCX. And we would like to see if we can have this kind of a setup at TTD as well, all the popular temples as well. అంటే ఇచ్చారు సార్, అంటే టీటీడీకి ఇలాంటి నమూనా కలిగినటువంటి ఏటీఎం ని ఇస్తే ఉపయోగపడుద్ది, డాలర్స్ ని ఇలా ఈజీగా తీసుకోవచ్చు అనే ఆలోచనని టీటీడీకి మీరు అప్రోచ్ అయ్యారా? ఇవ్వడానికి రెడీ అవుతున్నారా? No, we haven't approached TTD yet, but with this event we feel that if we get an opportunity, then we would like to meet them and introduce our idea and concept to TTD as well. అంటే టీటీడీ కూడా ఈ యొక్క ఐడియాలజీని కూడా అందివ్వడానికి సిద్ధమవుతున్నారు. ఒకవేళ అందిస్తే మాత్రం ఇలాగా ఏదైతే శంకుచక్ర నామాలు కలిగినటువంటి ఒక నమూనా అనేది అయితే ఇది ఒక జస్ట్ నమూనా ఏటీఎం మాత్రమే. ఇలాగా దీంట్లో కాయిన్స్ అనేది కూడా ఏ స్థాయికి లైవ్ లో ఎంత గోల్డ్ ప్రైస్ ఉందో అదే ప్రైస్ అనేది వస్తుంది. దీంట్లో మేకింగ్ చార్జెస్ అనేది ఏముండవు. దీనికి సంబంధించి ఒక రిసిప్ట్ అనేది కూడా వస్తుంది. అయితే అన్ని ఆలయాలు, దేశంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాల్లో ఏదో ఒక జ్ఞాపకాన్ని మనం కూడా తీసుకెళ్తుంటాం, ఫోటోలు కొంటుంటాం. చాలా మంది తిరుమలకు వచ్చినటువంటి వాళ్ళు డాలర్లు కొనుగోలు చేస్తుంటారు, 5 గ్రాములు 10 గ్రాములు అని. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా డాలర్లు కొనుక్కోవాలంటే చాలా వ్యయ ప్రయాసనలు, ఎందుకంటే విజయ బ్యాంక్ వెళ్ళాలి, దాన్ని తీసుకోవాలంటే అదొక పెద్ద ప్రాసెస్. అలాంటివి కాకుండా ఇలాంటి ఏటీఎం ను ఏర్పాటు చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుందనే అభిప్రాయం గత కొంతకాలంగా ఉంది. అయితే ఆ యొక్క ఆలోచనను ప్రస్తుతం పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు నిర్వాహకులు. మరికొద్ది రోజుల్లోనే టీటీడీ ఈవోను అప్రోచ్ అయ్యి మాకున్నటువంటి థాట్ ను, ఆలోచనను వారి ముందు ప్రవేశపెడతామంటున్నారు. ఒకవేళ ఇదే గనక సక్సెస్ అయితే మాత్రం రానున్న రోజుల్లో తిరుమలలో కూడా శ్రీవారి డాలర్లను కొనుగోలు చేయాలంటే ఏటీఎం మిషన్ల ద్వారా చాలా సులువుగానే కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే భక్తులకు లభిస్తుంది. మరి చూడాలి ఈ యొక్క ఎక్స్పోలో బయటకు వచ్చినటువంటి ఈ యొక్క వినూత్నమైనటువంటి ఆలోచనను టీటీడీ అధికారులు ముందు ఉంచితే అధికారులు ఎలా స్పందిస్తారు, సీఎం ఎలా స్పందిస్తారు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని. కేవలం సంచయితో కార్తిక్ అంటే తిరుపతి.